ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాం. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక ఈ నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఈ ఉదయాన ఈ విధంగా దీవెనకరమైనటువంటి ఈ వాగ్దానాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తుంటున్నాను. మనుషులందరూ కూడా నీకు విరోధంగా ఉన్నారేమో, నీ తల్లిదండ్రులు, నీ సొంత కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు సైతం నీ పరిస్థితిని చూసి జాలి పడని వారిగా ఉన్నారేమో. నీ శ్రమ, నీ కష్టము, నీ కన్నీళ్ళు నీకు మాత్రమే అర్థమవుతుంది. ఎదుటివారు గ్రహించలేని పరిస్థితిలో, ఎదుటివారికి అది అర్థం కాని పరిస్థితిలో నిన్ను వేలాకోలం చేస్తూ ఎగతాళి చేస్తున్నటువంటి, గేలి చేయబడుతున్న పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే ప్రభు చెప్తున్నాడు, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. ఆమెన్. ఎవ్వరు నీ ఎడల జాలి చూపించకపోవచ్చు, కానీ ప్రభు చెప్తున్నాడు, జాలి నొందని నీ యందు నేను జాలి చూపబోతున్నాను. నిశ్చయంగా నీ యొక్క కఠినమైనటువంటి పరిస్థితుల్లోంచి నువ్వు బయటకు తీసుకురాబోతున్నాను. నీ కన్నీళ్ళన్నింటినీ కూడా నేను తొడవబోతున్నాను. నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా నేను మెరుగుపరిచి బాగు చేయబోతున్నాను. అనేక మంది దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళు నిన్ను ఆదరిస్తారు, బలపరుస్తారు, ధైర్యపరుస్తారు, నీ యందు జాలి చూపిస్తారు, నీకు సహాయం చేస్తారని వెళ్తున్నావు. కానీ ఎవరూ నీ యందు జాలి చూపించకపోవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఆయన హృదయం గొప్ప ప్రేమ కలిగింది, గొప్ప కనికరం కలిగింది. ఆయన జాలి కలిగినటువంటి దేవుడై ఉండి నీతో చెప్తున్నాడు, నేను నీ యందు జాలి చూపిస్తాను, నీకు తప్పక నేను సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను. నీ రక్త సంబంధుల కంటే మిక్కుటమైనటువంటి ప్రేమ, గొప్ప జాలి కలిగిన దేవుని నేనై ఉన్నాను. హల్లెలూయా. ఎవరు సహాయం చేసినా సహాయం చేయకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నిన్ను చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, నేను నీ యందు జాలిపడి నేను నిన్ను చేర్చుకుంటాను. గొప్ప ఆదరణ ఒకటే అండి, ఏంటో తెలుసా? నా ప్రభు నా యందు జాలి చూపిస్తాడు. ఈ లోక సంబంధమైన మనుషులందరూ కూడా నన్ను అపార్థం చేసుకున్న, నిందలు నా మీద మోపిన, నన్ను తప్పుగా చిత్రీకరించిన, నా దేవునికి నా నీతి తెలుసు. నా దేవుడు నా యందు జాలి చూపిస్తాడు. నా ప్రభు నన్ను క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు చేసినటువంటి చిన్న తప్పును బట్టి, నువ్వు చేసిన చిన్న పాపాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి చిన్న మిస్టేక్ను బట్టి నేను ఎత్తి చూపించి పొడిచి గాయపరుస్తూ నీ యొక్క క్యారెక్టర్ని తప్పుగా వాళ్ళు చిత్రీకరించి అనేక మందికి ప్రచారం చేస్తున్నారేమో. నేను అసలు ఏం చేశాను, చేసింది చిన్నదే కదా, నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు, ఎందుకు నా పైన జాలి చూపించట్లేదు, ఎప్పుడో చేసిన దాన్ని కూడా ఎత్తి నువ్వు ఇలాంటి వాడు, ఇలాంటి దానివు అని చెప్పేసి నన్ను గేలి చేస్తున్నారు అని నిన్ను దుఃఖపరుచుకుంటున్నావేమో, గాయపరచబడుతున్నావేమో. ప్రభు చెప్తాడు, నేను నీ యందు జాలి చూపిస్తాను, నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను బలపరిచి ఆదరిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆయన ప్రేమను, ఆయన జాలి కలిగినటువంటి హృదయాన్ని గ్రహించి ధైర్యం తెచ్చుకో. నిశ్చయంగా ప్రభు నీ తలను పైకెత్తుతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు బహు జాలి కలిగినటువంటి దేవుడవు. మనుషులందరికీ కూడా నీలాంటి జాలి కలిగిన హృదయం లేదు ప్రభువా. నీ బిడ్డల యందు మీరు జాలి చూపించండి, వారిని మీరు ఆదరించి ధైర్యపరచండి ప్రభా, బలపరచండి. వారు ఏ సహాయం కొరకైతే ఎదురు చూస్తున్నారో, అయ్యా ఏ కార్యము జరగటం కొరకైతే వారిని యందు కనిపెట్టి ఉన్నారో, నిత్యముగా వారి తలలు పైకెత్తబడాలి. వారి నిందలన్నిట్లోంచి మీరు బయటకు తీసుకుని రండి. అయ్యా వారి నిందలతో కప్పబడ్డారేమో, శ్రమలో ఉన్నారేమో తండ్రి, వారిని దయతో మీరు జాలిపడి ధైర్యపరిచి ఆశీర్వదించమని ఈ దినమంతా మీరు కాపాడండి ప్రభా. ఎంతమంది అయితే ఇంటర్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారో, 10th క్లాస్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు, భయము, కలవరం, ఆందోళన అన్నీ కూడా తొలగిపోవును గాక. గొప్ప ధైర్యమును వారి హృదయంలో నింపండి. నీ పిల్లలకు, నీ బిడ్డలకు మంచి ర్యాంక్ను మీరు అనుగ్రహించండి. అన్ని సబ్జెక్టులో ఉన్నతమైన మార్క్స్తో పాస్ అవుట్కు సహాయం చేయమని ఈ రోజున ప్రభా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారికి జయమును అనుగ్రహించండి. వ్యాపారముల విషయమై తిరుగుతున్న వారికి విజయం ఇవ్వండి ప్రభా. ఆశీర్వాదము దయచేయండి. నీ పిల్లలు ప్రభా అన్నిట్లో ముందు వరుసలో శ్రేష్టమైనటువంటి స్థాయిలో ఉండినట్లుగా జాలి నొందని మా ఎడల మీరు జాలి చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.